91వ కీర్తన. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును దేవుడైన యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను కాసును. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుడైన. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన రెక్కల చాటును నివసించువాడు. ఆయన చాటును నివసించేవాడు అంటే ఆయన హస్తాలతో ఆయన మనల్ని భద్రపరుస్తాడు. ఆయన మనకి కాపుదల ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకనే భక్తుడు ఒక మాట అన్నాడు ఇదే కీర్తన గ్రంథంలో 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నడిపించుచున్నాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహోపకారి. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన రెక్కల చాటును మనము భద్రము చేయబడాలి. ఆయన రెక్కల చాటును, ఒక పక్షి తన పిల్లలను ఎలాగూ తన రెక్కల చాటున కాపాడుతుందో అలాగున దేవుడు ఆయన రెక్కల చోటును మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల నీడలోనికి రావాలి, ఆయన యొద్దకు రావాలి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. నీ ప్రయాస తీరాలంటే, నీ భారము తీరాలి అంటే, నీ కష్టము తీరాలంటే, నీ వ్యాధి పోవాలంటే, నీ పాపం పోవాలి అంటే, నీకు రక్షణ కావాలి అంటే ఆయన రెక్కల చోటికి రావాలి, ఆయన వద్దకు రావాలి, ప్రభువుని వద్దకు రావాలి. మహోన్నతుని చోటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వేటకాని ఊరిలో నుండి విడిపిస్తాడంట, నాశనకరమైన తెగులు రాకుండా నువ్వు రక్షిస్తాడు, కాపాడుతాడు. అన్ని విషయాల్లో కూడా నీకు తోడై ఉంటాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.